హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, టుడే నేను మీకు తడకా మసాలా తడకా నేర్పిస్తానండి. మసాలా తడకా అంటారు దీన్ని. ఇది నార్త్ ఇండియాలో రోటీస్తో, చపాతీస్తో, ఫుల్కాతో, పూరితో గట్రా తింటారు. రైస్తో కూడా చాలా బాగుంటుందండి. అంటే జీరా రైస్తో బాగుంటుంది ఇది. సో ఈ పప్పులన్నిటికీ నేను నానేసి ఉడికించుకున్నానండి. ఏ పప్పులు తీసుకున్నానో మీకు చెప్తున్నాను. పెసలు, కందిపప్పు, శనగలు, మొసరపప్పు, ఇగోండి చూడండి. కొంచెం రాజ్మా కూడా తీసుకోండి, బట్ నా దగ్గర అయితే ఇవాళ రాజ్మా అవైలబుల్ లేదు. మీ దగ్గర రాజ్మా అంటే కొంచెం రాజ్మా వేసుకోండి. ఇగోండి ఇలాగ ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్. ఇది ఒక పేస్ట్ అండి. గరం మసాలా అంటే అల్లం, తెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయలు, తెల్లుల్లి, గరం మసాలా దినుసులన్నీ మనం కర్రీస్కి ఎలా వాడుకుంటాం అన్నీ కూడా వేసుకొని, కోకోనట్, డ్రై కోకోనట్ కొంచెం రోస్ట్ చేసి వేసుకున్నానండి. అటుతో పాటు కొంచెం కస్తూరి మెంతి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ అండి. ఇది బరగ్గా కాదు, మెత్తగా. నేను అది మీకు అలా కనబడుతుంది కానీ మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ అండి ఇది. ఇప్పుడు ఈ పేస్టు చాలా చాలా అరోమా, ఫ్లేవర్. యాక్చువల్లీ ఇంకా ఉడికించిన పప్పులు ఉన్నాయి కదండి, అది ఒక 2 గరిటెలు వేసుకున్నానండి ఈ పేస్ట్కి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ప్యాన్లో పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయకి ఎర్రగా వేపుకోవాలండి. ఎర్రగా వేపుకొని చక్కగా బాగా ఎర్రటి కలర్ రావాలండి, బ్రౌనిష్గా రావాలి ఆనియన్స్. ఈ కర్రీ అయితే నార్త్లో చాలా చాలా ఫేమస్ అండి. ఇగో ఇలాగా ఇంట్లో కారం, ఉప్పు, గరం మసాలా, ఇంకా తగినంత పసుపు వేసి చక్కగా ఎర్రగా వేపుకున్నానండి. లో ఫ్లేమ్లో వేపండి. దాంట్లో ఇప్పుడు ఉడికించుకొని 5 రకాల పప్పులు ఉన్నాయి కదండి, మొసరపప్పు, కందిపప్పు, పెసలు, శనగలు, మీకు ఇంకా శనగపప్పు. ఈ 5 రకాల పప్పు, ఒకే రాజ్మా అంటే రాజ్మా కూడా నానేసి ఉడికించుకొని ఆ ఉడికించిన పప్పు దీంట్లో వేసేసుకుంటాం. ఇప్పుడు ఇది బాగా చక్కగా ఉడకాలండి. ఒక ఉడుకు రావాలి మనకి, ఇది పట్టుకుంటే తెలుస్తుంది ఉడికింది అనేసి. సాల్ట్ ఒకసారి అదే టైంలో చెక్ చేసుకోండి. నేనైతే టమాటా అవాయిడ్ చేశానండి. టమాటా వేసుకోపోయినా వేసుకున్నా ఓకే. ఇప్పుడు కస్తూరి మెంతి కొంచెం హ్యాండ్తోనే స్మాష్ చేసి ఇలాగ ఒక ఉడికిన తర్వాత వేస్తున్నానండి. కస్తూరి మెంతి తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుని పేస్ట్ ఉంది కదా, దాన్ని వేయించే అవసరమే లేదండి. చక్కగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ కూడా దీంట్లో వేసుకోండి. వేసుకొని మనకి తగినంత వాటర్ వేసుకోండి. నేనైతే ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకున్నానండి. వేసుకొని ఇలా బాగా లో ఫ్లేమ్లో చక్కగా లిడ్ పెట్టేసి ఉడికించాలండి. ఒక 20-30 మినిట్స్ అయితే ఈజీగా పడుతుందండి. ఒక్కసారి ఇది కర్రీ రోటీతో ట్రై చేయండి, ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుందండి. ఇంకా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇగోండి కర్రీ రెడీ. వేడి వేడి రైస్తోనైనా, చపాతీ, ఫుల్కాతో తింటే